ఎప్పుడు పప్పు చారు కూరలు పచ్చళ్ళు ఈ రెసిపీలేనా? అప్పుడప్పుడు ఇలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అలాగే డబ్బులు సేవ్ చేసే రెసిపీతో ఇవాళ మీ ముందుకు వచ్చేసాం. మన ఇంట్లోనే మన చేతులతోనే నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇవాళ చూసేద్దాం. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే అయినా స్వచ్ఛంగా చేసుకుంటాం కాబట్టి ఎంతో తృప్తిగా కూడా ఉంటుంది. మరి నెయ్యి ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి ముందుగా మనం ఏం చేయాలంటే రోజు పాలు కాచుకొని చల్లారిన తర్వాత పైన మీగడ కడుతుంది కాబట్టి ఆ థిక్ లేయర్ అంతా తీసుకొని రోజు కొద్ది కొద్దిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక 15 to 20 days పాటు పెట్టుకున్న తర్వాత నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ మీగడనంతా ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాసేపు బయట పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి వెన్న తయారవుతుంది. మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా ముద్దలాగా చేసుకొని చల్లటి వాటర్లో ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. మిక్సీ జార్లో మిగిలిన వాటర్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇన్స్టెంట్ మజ్జిగలాగా తాగేయచ్చు. ఇప్పుడు చల్లటి వాటర్ నుండి బయటకు తీసేసేసి ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ మీద కరగడానికి పెట్టుకోవాలి. ఈ వెన్నపూస ముద్ద మొత్తం కరిగి ఇలా నురగంతా పైకి వస్తుంది. ఇది ఇలా పొంగుతూ ఉంటుంది. మనం దగ్గరే ఉండి పొంగకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. నురగంతా కొద్ది కొద్దిగా పోతూ ఉంటుంది. పూర్తిగా నురగపోవడానికి ఒక 20 నుంచి 30 నిమిషాల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. గిన్నెకి ఎంత నిండుగా నురగ వస్తుందో టైం గడుస్తున్న కొద్దీ అది కరుగుతూ కరుగుతూ మొత్తం కొద్ది కొద్దిగా నురగంతా కిందకి వెళ్ళిపోయి మనకి నెయ్యి కనపడడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక 30 నిమిషాల తర్వాత నురగంతా మొత్తం ఆల్మోస్ట్ కరిగిపోయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు అలాగే స్టవ్ మీద ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. నెయ్యి అంతా ఇలా కొంచెం చల్లబడిన తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. గ్లాస్లోకి తీసుకునే ముందు మనం దాన్ని వడకట్టుకోవాలి. ఇలా నెయ్యి కాచుకున్నప్పుడు నురగంతా పోయిన తర్వాత మనకి కిందంతా అడుగంటుతుంది. ఇలా అడుగు అంటంతా వచ్చిన దాన్ని మనం వడగట్టుకోవాలి. వడకట్టేసేసుకున్న తర్వాత మన నెయ్యి రెడీ అయిపోయినట్టే. చూసారుగా ఎంత ఈజీగా ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే అయినా చాలా చాలా ఈజీ ప్రాసెస్సే. మీరు కూడా నెయ్యి ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారా? ఆర్ఎల్స్ ఇంకేమైనా కొత్త పద్ధతులు ఉన్నాయేంటో కమెంట్ చేసేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.